వెల్కమ్ టు విఎం టీచర్స్. మ్యాథ్స్ మెథడ్స్లో భాగంగా గణిత శాస్త్ర విలువల్ని చాలా రకాల గణిత శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బ్లాక్ ఫారెస్ట్ వర్గీకరించని విద్యా విలువ అనిచ్చి ఆప్షన్లు ఈ మూడు ఇచ్చి వేరేది ఏమన్నా ఇవ్వచ్చు. బ్లాక్ ఫారెస్ట్ అని గణిత శాస్త్రవేత్త, వర్గీకరించని విద్యా విలువ. సో ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఏవేవి వర్గీకరించారో వాటి డీటెయిల్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ ప్రకారం విద్యా విలువలు, స్కార్లింగ్ ప్రకారం విద్యా విలువలు, ఈ యొక్క వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న కొడుకు రూపంలో చూద్దాం. బ్లాక్ ఫారెస్ట్ భావనలు, సమాచారం, దృక్పథాలు. ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ అనే పదాన్ని బ్లాక్ ఫారెస్ట్గా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ ఫారెస్ట్, ఈ బ్లాక్ ఫారెస్ట్ ఇక్కడ భావన అనే అమ్మాయి బ్లాక్ ఫారెస్ట్కి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడం ఒక దృక్పథంగా కలిగి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ భావన అనే అమ్మాయి బ్లాక్ ఫారెస్ట్ యొక్క సమాచారాన్ని చేరవేయడం ఒక దృక్పథంగా కలిగి ఉంది. ఇది బ్లాక్ ఫారెస్ట్ యొక్క విద్యా విలువలు. ఓకే, ఇప్పుడు స్కార్లింగ్ ప్రకారం గణిత విద్యా విలువల గురించి చూస్తాం. ఈయన 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది: భావనలు, సమాచారం, దృక్పథాలు, సామర్థ్యాలు. చూడండి, ఇక్కడ స్కార్లింగ్ స్టార్ అని గుర్తుపెట్టుకోండి. స్టార్ భావన అనే అమ్మాయి ఈ సామర్థ్యాలు కలిగి ఉండడం వలన, ఏ సామర్థ్యాలు? భావనలు, సమాచారం, దృక్పథం, ఈ సామర్థ్యాలు కలిగి ఉండడం వలన ఒక స్టార్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో భావన అనే అమ్మాయి బ్లాక్ ఫారెస్ట్ యొక్క సమాచారం చేరవేయడం ఒక దృక్పథంగా కలిగి ఉంది. ఇక్కడ ఈ సామర్థ్యాలు, ఈ 3 సామర్థ్యాలు కలిగి ఉండడం వలన ఈ అమ్మాయి ఒక స్టార్ అయిందని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.